భాషను రక్షించుకోవటం కోసం కేంద్రంపై యుద్ధం తప్పదన్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. హిందీ కారణంగా దాదాపు 25 భారతీయ భాషలు కనుమరుగయ్యాయన్నారు. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియతో తమిళనాడుకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యుద్ధం ప్రకటించారు. ఈసారి ఒకటి కాదు, మొత్తం 2 వివాదాస్పద అంశాలపై కేంద్రంతో సమరానికి సై అన్నారు స్టాలిన్. ఇందులో ఒకటి భాషా వివాదం. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిభాషా సూత్రం కింద హిందీని తమపై బలవంతంగా రుద్దితే సహించేది లేదని తెగేసి చెప్పటం. ఇక రెండోది డీలిమిటేషన్ ప్రక్రియ. త్రిభాషా విధానాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణాలను వివరిస్తూ డీఎంకే కార్యకర్తలకు ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగ లేఖ రాశారు. తమిళ సంస్కృతిని దెబ్బతీయటానికి, తమపై బలవంతంగా హిందీని రుద్దటానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హిందీ భాష ముసుగులో తమిళనాడులో ఆర్య సంస్కృతిని రుద్దటానికి ఎవరు ప్రయత్నించినా డీఎంకే ప్రతిఘటిస్తుందన్నారు. ఈ సందర్భంగా హిందీ కారణంగా ఉత్తరాన దాదాపు 25 భాషలు ఎలా కనుమరుగయ్యాయో స్టాలిన్ వివరించారు. హిందీని స్వీకరించిన తర్వాత బీహారీలు తమ మాతృభాష మైథిలిని మర్చిపోయారన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రజల మాతృభాష అయిన బ్రజ్ భాష కూడా మనుగడ కోల్పోయిందన్నారు. உரிமை போராட்டத்தை நடத்த வேண்டிய சூழ்நிலைக்கு தள்ளப்பட்டிருக்கு. ஆகவே வருகிற 5ஆம் தேதி அனைத்து கட்சி கூட்டத்தை ஏற்பாடு செஞ்சிருக்கிறோம். அதாவது தேர்தல் ஆணையத்தில் ரெஜிஸ்டர் ஆகிருக்கக்கூடிய 40 கட்சிகளை அழைக்க முடிவு செஞ்சு இன்றைக்கு நாங்கள் அவர்களுக்கெல்லாம் கடிதம் அனுப்ப போகிறோம். தொகுதி மறுசீரமைப்பு பேரில் தென்னிந்தியாவுடைய தலைக்கு மேலே ஒரு கத்தியை தொங்கிக்கிட்டு இருக்கு. போகிறோம் எல்லா வளர்ச்சி குறியீடுகள்லையும் முதன்மை மாநிலமாக இருக்கக்கூடிய தமிழ்நாடு கடுமையாக பாதிக்கப்பட்டிருக்கு. ஒன்றிய அரசு 2026ஆம் ஆண்டுல மக்களவை தொகையுடைய எண்ணிக்கையை மறுசீரமைப்பு செய்ய போறாங்க. பொதுவா இதெல்லாம் மக்கள் தொகையை கணக்கிட்டு தான் செய்யப்படுது. மக்கள் தொகை கட்டுப்படுத்தல் என்பது இந்தியா நாட்டுடைய மிக முக்கியமான இலக்கு. அந்த இலக்கை பொறுத்த வரைக்கும் நம்ம தமிழ்நாடு வெற்றி பெற்றிருக்கு, அது எல்லாருக்கும் தெரியும். பல 10 ஆண்டுகளா வெற்றிகரமான குடும்ப கட்டுப்பாடும் பெண்கள் கல்வி மற்றும் சுகாதார முன்முயற்சிகள் மூலம் நாம் இதை சாதிச்சிருக்கிறோம். மக்கள் தொகை குறைவாக இருக்கிற காரணத்தினாலே நாடாளுமன்றத்தினுடைய எண்ணிக்கையும் குறைக்க வேண்டிய ஒரு சூழ்நிலை ஏற்பட்டிருக்கு. நமக்கான பிரதிநிதித்துவம் குறைஞ்சு போயிடும். அதிக மக்கள் தொகை கொண்ட மாநிலங்களுக்கு அதிக பிரதிநிதித்துவம் கிடைக்கும். இதனால் தமிழ்நாட்டுடைய குரல் நசுக்கப்படுது. இது வெறும் உறுப்பினுடைய எண்ணிக்கையை பற்றி கவலை மட்டும் இல்ல, நம் மாநிலத்துடைய உரிமையை சார்ந்தது என்பதை நாம் மறந்துடக்கூடாது. தமிழ்நாடு எதிர்கொள்ளவிருக்கக்கூடிய பல முக்கியமான பிரச்சனைகளை தமிழ்நாட்டை பொறுத்த வரைக்கும் அனைத்து அரசியல் கட்சிகள் மற்றும் தலைவர்கள் எல்லாம் ஒன்றிணைந்து முதல் இந்த கூட்டத்தை ஏற்பாடு செஞ்சிருக்கிறோம். அனைத்து கட்சிகள் எல்லாம் கடந்து அரசியல் எல்லாம் கடந்து இந்த விவகாரத்தில் ஒன்று சேர்ந்து குரல் கொடுக்க வேண்டும் என்று உங்கள் மூலமாக நான் இப்பவே கேட்டுக்கிறேன். అలాగే కేవలం హిందీ ఆధిపత్యం కారణంగా భోజ్పురి, బుందేలి, గర్వాలి, సంతాలి, మార్వారీ భాషలు కూడా అంతర్ధానం అయ్యాయన్నారు. అటువంటి పరిస్థితి తమిళ భాషకు రాకూడదని తాము కోరుకుంటున్నట్లు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ద్రవిడ ఉద్యమం కలిగించిన చైతన్యం, ద్రవిడ పార్టీల పోరాటాల కారణంగానే తమిళ భాష ఇప్పటికీ సురక్షితంగా ఉందన్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అయితే తమిళ భాషను దెబ్బతీయటానికి జాతీయ విద్యా విధానం ముసుగులో హిందీ భాషను తమిళనాడు ప్రజలపై బలవంతంగా రుద్దటానికి కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే కార్యకర్తలకు రాసిన లేఖలో ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కేంద్రం ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాట అనేక ప్రాంతాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను అడ్డుకుంటామంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. కాగా త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా శివ అనే పేరున్న ప్రభుత్వ ఉద్యోగి ఒకరు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో గో బ్యాక్ మోడీ అని సదరు ఉద్యోగి రాశారు.
తమిళనాడులో ట్విట్టర్ వేదికగా ఇటీవలే హ్యాష్ ట్యాగ్ వార్ ప్రారంభమైంది. డిఎంకే వారు గెట్అవుట్ మోడీ అంటే దానికి కౌంటర్గా గెట్అవుట్ స్టాలిన్ అన్నారు బీజేపీ నాయకులు. కొన్ని రోజులుగా తమిళనాడులో భాషా వివాదం నెలకొంది. జాతీయ విద్యా విధానం కింద త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులో కూడా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే స్పష్టం చేశారు. త్రిభాషా సూత్రాన్ని పాటించకపోతే సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇచ్చే 2,400 కోట్ల రూపాయల నిధులను నిలుపుదల చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరికలను డీఎంకే సీరియస్ గా తీసుకుంది. దీంతో గెట్అవుట్ స్టాలిన్ అంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేశారు. దీనికి భారతీయ జనతా పార్టీ కౌంటర్ ఇచ్చింది. గెట్అవుట్ స్టాలిన్ అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై హ్యాష్-ట్యాగ్తో డీఎంకేపై విమర్శలు గుప్పించారు. The global opportunity, the pan-Indian opportunity, rejecting a student-centric, future-focused policy is really regressive. Education should not be politicized. Misrepresented fact is not going to solve anything. Even many non-BJP states are implementing NEP. Or they're taking all the cooperation from federal government. It's not an issue of a scheme. We strongly believe Samagra Shiksha and PM Shri, these are the two integral components of implementation of NEP. Tamil Nadu is losing around 5,000 crore rupees, not only 2,500, by not implementing PM Shri schools, which is focused on scientific education, which is focused on teaching method in Tamil language, because NEP is giving emphasis to teaching in mother tongue up to class 8. As I again re-emphasizing, we are not going to, NEP is not recommending any language on any students of any state. It is up to the choice of student. ఇక కేంద్రంపై పోరాటానికి ఎంకే స్టాలిన్ ఎంచుకున్న రెండో అంశం డీలిమిటేషన్ ప్రక్రియ. అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. 2026లో జరిగే జనగణన ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయి. దీంతో అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో ఎక్కువ సీట్లు దక్కబోతున్నాయి. అంతిమంగా కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు, ప్రధానంగా తమిళనాడుకు తీరని నష్టం జరగబోతోంది. ఇదే జరిగితే జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర తగ్గిపోవటం ఖాయమంటున్నారు ఎంకే స్టాలిన్. తమిళనాడులో ప్రస్తుతం మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. డీలిమిటేషన్ జరిగితే మరో 2 నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి. అంటే మొత్తం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 41కు చేరుతుంది. ఇదిలా ఉంటే 70వ దశకంలో ఇందిరాగాంధీ సర్కార్ ఇచ్చిన కుటుంబ నియంత్రణ పిలుపునకు తమిళనాడు సహా అన్ని దక్షిణాది రాష్ట్రాలు స్పందించాయి. దీంతో దక్షిణాది ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణను బాగా ప్రోత్సహించాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే 2 కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ నిబంధనలు కూడా పెట్టాయి. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం కుటుంబ నియంత్రణను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఉత్తరాది రాష్ట్రాలలో ఎప్పటిలా జనాభా విపరీతంగా పెరుగుతూ పోయింది. అదే సమయాన దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ ఫలితంగా జనాభా తగ్గటం మొదలైంది. జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుంది. జనాభా లెక్కల ప్రాతిపదికన మొత్తంగా లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 543 నుంచి పెంచాలని నిర్ణయించుకుంటే మొత్తం సీట్లు 848 అయ్యే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 80 నియోజకవర్గాలు
143కు పెరిగే అవకాశాలున్నాయి. అంటే ఉత్తరప్రదేశ్లో కొత్తగా 63 సీట్లు పెరుగుతాయి. అలాగే ఎక్కువ జనాభా ఉన్న బీహార్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనూ లోక్సభ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి. కాగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య దాదాపు 28% సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి అన్యాయమే జరుగుతుంది. ఈ అంశంపైనే కేంద్రంతో పోరాటానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సన్నద్ధమయ్యారు.